సో ఫ్రెండ్స్, బోర్డింగ్ ఇంకా చాలా టైం ఉంది. సో మనం అంతలోపు ఏమన్నా కొందామని షాపింగ్కి వచ్చాం. న్యూ అరైవల్స్ అంట. ఇక్కడ ఎక్కడికైతే పాత స్టాక్ ఉంటుందో అక్కడ న్యూ అరైవల్స్ అని బోర్డు పెడతారు. అవి త్వరగా సేల్ అవ్వాలని. సో ఇలాంటి షాప్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన లడఖ్ రూమ్కి వచ్చేసాం అనమాట. లడఖ్లో రూమ్కి వచ్చేసాం. మనకి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చేసారు. అండ్ ఇదొకటి అండ్ అటాచ్డ్ రూమ్ ఒకటి. ఎక్సలెంట్ అనమాట. వ్యూ మాత్రం ఆల్రెడీ చదువులేసారు. డెఫినెట్లీగా వ్యూ మాత్రం సూపర్. ఇక్కడ ఒక బెడ్ అండ్ లోపల ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఇక్కడ ఒక రూమ్. మేమందరం స్టే వచ్చేసాం. వ్యూ మాత్రం ఎక్సలెంట్. అసలు అయితే అల్లాడిచ్చింది అసలు వ్యూ. అబ్బా కొండల మీద ఇల్లు ఎలా కట్టారో అసలు. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, రాత్రి 1 అయింది. చలి మామూలుగా లేదు అసలు. మా ఫ్రెండ్స్ అంతా ఈ క్యాంప్ ఫైర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్యాంప్ ఫైర్కి లేదు తెచ్చుకున్నారు. మొత్తానికి ఇది చేస్తా, క్యాంప్ ఫైర్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తామంటున్నారు. చలి మాత్రం ఇరగదీస్తుంది. మాటలు కూడా రావట్లేదు. చూడండి ఒకసారి. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. సిట్టింగ్ ఇది అంతా సూపర్. అసలు ఇక్కడ మంచి రూమ్ ఇచ్చారు మాకు. మొత్తం బాబోయ్, మొత్తం మంచు. ఇప్పుడే -2 -4 అలా నడుస్తుంది ఇక్కడ టెంపరేచరు. మీరు చూడొచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లడాఖ్లో మనం బైక్ రైడ్ మీద వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కరికి ఒక హిమాలయన్ బైక్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరిపోతున్నాం. కొండపైకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండపైకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మంచి గుడి ఉందంట. గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి లడాఖ్ చుట్టుపక్కల ఒక 5 ఏరియాస్ ఉన్నాయి. ఆ 5 ఏరియాస్ అన్ని తిరిగి మళ్ళీ ఈవినింగ్ కల్లా మనం ఇదే హోటల్కి వచ్చేయాలి. రేపు మళ్ళీ మనం నెక్స్ట్ ప్లాన్కి ప్రొసీడ్ అవుతాం. సో ఈ దారంతా చూపిస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మనము ఇప్పుడు సముద్రపు మట్టం నుంచి 11,000 మీటర్ల ఎత్తులో ఉన్నాం. సో రేపు 18,000 మీటర్లకు వెళ్ళబోతున్నాం. ఈరోజు ఉన్నదానికి మాత్రం ఇది చూపిస్తాం. సో మనకి బైక్స్ ఇచ్చిన వాళ్ళు ఒక బైక్కి ఒక ఫుల్ వీడియో తీసుకోమన్నారు. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ ఏదైనా ఉంటే మళ్ళీ వాటిని మనం పే చేయాల్సి వస్తుంది, మన వల్ల డ్యామేజ్ అయిందని చెప్పి. సో మన వల్ల డ్యామేజ్ అవ్వవు, కానీ ఒక వీడియో ఒకటి తీసుకుంటే అన్నీ. సో మళ్ళీ బైక్ అప్ప చెప్పిన తర్వాత ఇంకొక వీడియో తీసుకుంటే సరిపోతుంది. హాయ్ జనార్దన్, హాయ్ చెప్పు. జనార్దన్ అంటే ఆయనే. ఫ్రెండ్స్, ఇక్కడ మన సోనం వాంగ్చుక్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడే విగ్రహార దీక్ష. సో ఈ గోడ అవుతాలన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకొక వెహికల్స్. సో ఇందులో నుంచి అనుకుంటే అప్పట్లో బాంబులు కలిసింది.
సో మన బార్డర్కి వస్తే ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవే వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్స్. ఇక్కడ నిల్చొని వెనక బ్యాక్ సైడ్ నిల్చొని ఇది ముందుకు వెళ్ళేలా ఉంది. సో రిఫైల్స్ అన్నీ యాడ్ చేశారు వీటికి. సో ఏదో వరుస ఉంటుంది చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క టికెట్ ఇక్కడ మ్యూజియం టికెట్స్ వచ్చేసరికి ఈచ్ పర్సన్ 250 అలా ఉంది. కొంచెం ఫ్రెండ్స్ లేవు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ ప్రతిదీ మార్కేసి పెట్టారు. సో మనం ఇది ఒక ఫోటో తీసుకుని పెట్టుకుంటే మనం ఎప్పటికైనా ఫ్యూచర్లో పనికొస్తుంది. సో ఎక్కడికి వెళ్ళాలి అని ఒక క్లారిటీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేజర్ స్టార్టింగ్లోనే బుద్ధుని విగ్రహం పెట్టారు. ఇక్కడ మ్యాక్సిమం చాలామంది బుద్ధిస్టులు ఉంటారు. లే అనగానే అందరికి గుర్తొచ్చేది బుద్ధిస్టులు. హాల్ ఆఫ్ ద ఫేమ్ మ్యూజియం స్టార్టింగ్ నుంచి అయితే ఇది మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం మ్యూజియం చూసుకోవచ్చు లోపల నుంచి. ఇక్కడ చాలానే ఉన్నాయి. వాటి లడక్ యొక్క ప్రీవియస్ అంటే దాని చరిత్ర ఏంటి, లడక్ అంటే ఏంటి, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, సో పూర్వ మనుషులు ఎలా బతికేవారు ఏంటి, సో మొత్తం లడక్ చరిత్ర ఇక్కడ ఉంది. సో ఇక్కడ అన్ని తపాలాలు, తప్పులు, గప్పులు అన్నీ పెట్టారు. అప్పట్లో వాళ్ళు వాడేవాళ్ళు అనమాట. సో ఏదైతే ఓల్డ్ ఏజ్ ఉన్నాయో అన్నీ పెట్టారు. అప్పట్లో వాడినవి దీని పేరు గర్ అంట. చూడండి ఫ్రెండ్స్, లడఖ్లో వీళ్ళ డ్రెస్సెస్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అంటే దాని గురించి ఒక క్లియర్ ఇచ్చారు. సో మనం చూసుకోవచ్చు వాళ్ళ వేషధారణ, వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ మ్యూజియంలో బాగా పొందుపరిచారు. మనం చూడొచ్చు ఇవన్నీ. జోరా అంటే దీని పేరు జోరా. బుద్ధుని విగ్రహం ఎంత బాగుందో చూడండి. ప్రతి చిన్నది పెట్టారు మ్యూజియంలో. ప్రతి చిన్న వస్తువు అప్పట్లో వాళ్ళకి ఏదైతే దొరికాయో అన్నీ పెట్టారు. సో పాత తుపాకులు ఫ్రెండ్స్, ఇవి పాత తుపాకులు అన్నీ పెట్టారు ఇక్కడ. మనం చూడొచ్చు చాలా వరకు తుపాకులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడొచ్చు మనం ఇక్కడ అన్ని పాత తుపాకులు. అప్పట్లో వీళ్ళు ఏదైతే వాడారో అన్నీ ఉన్నాయి. చూసుకోవచ్చు మనం MGA అంట. సో చూడండి ఫ్రెండ్స్, గన్ ఎలా ఉందో ఇది. సో నాకు తెలిసి ఇది DPలా ఉంది, మన పబ్జీలో వాడే DP. ఈ గన్స్ చూడండి. చూడండి అన్ని పాతకాలం ఏదైతే గన్స్ వాడారో చిన్నవి ఈ గన్లో యూజ్ చేసే మెటల్ ఇది ప్రతిదీ పెట్టారు. సో ఇదైతే మోటార్ బాంబ్ అంటే ఇది బాంబ్ ఎలా ఉంది చూడండి. చూసుకోవచ్చు ఇది ఒక పెద్ద పియానో అంటే ఉంది. ఇది అప్పట్లో టెరియన్ మోడల్ అంట. ఈ లోపలికి వచ్చేసరికి టోటల్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూడొచ్చు ప్రతి ఆర్మీ స్టోర్ అనమాట. సో ఈ ఆర్మీ స్టోర్లో తీసుకుంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నా. సో ఇక్కడ షాపింగ్ చేద్దాం, ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. ये 42 वही बोल रहे हैं। कमर का कमर ये इलास्टिक ये उतना ही फिट होता है। ये साइज है 40 दे दो। दिखा दे होगा इसमें 38 होगा 38 होता है। हां 38 होता है। देखो ये मेरा साइज क्या है भैया? आ जाएगा भैया मेरा साइज। आप इससे तो बड़ा साइज नहीं है, ये नहीं आएगा आपको, फुल साइज है ये वो एक बार है। आर्मी स्टोर है, सभी मिलते हैं यहाँ पे। मेरा साइज का दिखा। ये क्या है? 30 దీన్ని థర్మల్ ప్యాంట్స్ అంటాం అనమాట. ఈ మేజర్గా ఆర్మీ వాళ్ళు యూస్ చేస్తారు. 10ంటికి మీ కూడా ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఫ్రెండ్స్. రేపు వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ ప్లేస్ అయిన కార్తుంగ్లాబాద్కి వెళ్ళిపోతున్నాం. వీడియో చాలా బాగుండబోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.